ధర్మ ధర్మ రక్షక దుష్ట కలన వీర ప్రభో క్రోధ 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 జ్వాలలతో కాలాగ్ని స్వరూప ప్రభో ధర్మ వినాశక ఘోర సంహార ప్రభో గర్జ గర్జ గర్జనాదం కులు కంపించ ప్రభో ధ్వంస 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 శక్తి అధర్మాన్ని దహించే ప్రభో భయ 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 నాశక భూభార హరణ ప్రభో వందే మాతరమంబికాం భగవతీం వాణీ రమా సేవితా కళ్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాదప్రియాం వేదాంత ప్రతిపాద్యమాన విభవ విద్వన్మనోరంజనీ శ్రీచక్రాంకితరత్నపీఠ నిలయ మాం పాహి దుర్గాంబికా శ్రీచక్రాంకితరత్నపీఠ నిలయ మాం పాహి జగదాంబికా సర్వవేద సంవేద్యాయ భక్తహృదయాంతర్నివాసినే శ్రీ దుర్గా మహాపీఠాధీశ్వర సద్గురు సమతానందాయ తే నమః మాతా గురు సేవానందాయ తే నమః. అందరూ రెండు చేతులు పైకి దగ్గరగా చెప్పాలి, గోవిందా. చాలా సంతోషం. మరి ఈరోజు శ్రీవారి సరస్వతి సేవా సంస్థ అలాగే ఘంటసాల స్మారక కళాపీఠం ఇంకా డీజే పాటలు, ఈ డబల్ మీనింగ్ పాటలు, ఈ మసాలా పాటలు సమాజం అలవాటు పడిపోయినప్పటికీ కూడా ఇది కాదు మన సంస్కృతి అని చెప్పి ఇంకా ఘంటసాల స్మారక కళాపీఠం పేరుతో ఆపాత మధురాలైనటువంటి పాతకాల సినిమా పాటలు గుర్తు చేసి మరి శ్రీవారి సరస్వతి సేవా సంస్థ పేరుతో అన్నమాచారి కీర్తనలు భక్తి భజనలతో ధార్మికమైన ప్రచారం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మరి మీ అందరితో పాల్గొనడం చాలా సంతోషం. అయితే ఇందాక నేను వచ్చిన తర్వాత మా సూర్యమేశ్వరేమో నేను ఒక శ్రీవారి సరస్వతి సేవా సంస్థతో మీద ఒక చిన్న పాట రాశాను, దానికి పిల్లలు నృత్యం చేస్తారంటే చూశాను. ఆ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ రోజు కార్యక్రమానికి ఆశీర్వాదంగా వచ్చింది. నేను మాట్లాడి వెళ్ళిపోతే నాకు పాటలు రావు అనుకుంటారు కదా, మరి నేనేదో ప్రయత్నం చేయాలి కదా ఆలోచించేటప్పుడు ఒక చిన్న పల్లవి గుర్తొచ్చింది నాకు. పాడమంటారా? ఈరోజు జరుగుతుంది ఎవరు జయంతి చెప్పాలి గట్టిగా. అన్నమాచార్య జయంతి కదా, అన్నమాచార్య జయంతి కోసమే ఒక చిన్న పల్లవి అందాం అనిపించింది. భక్తితో జరిగెను ఈ అన్నమయ్య జయంతి. ఎట్లా జరిగిందంట? భక్తితో జరిగెను ఈ అన్నమయ్య జయంతి, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘం స్ఫూర్తి. ఏ సంస్థ చేసింది? శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘం స్ఫూర్తి. విజయనగర వేదికపై శ్రవణానందుని స్తుతి. నా పేరు చెప్పుకోవాలి కదా. ఈ విజయనగరి వేదికపై శ్రవణానందుని స్తుతి, వీక్షకులతో నిండెను గురజాడ కళా భారతి. భక్తితో జరిగెను ఈ అన్నమయ్య జయంతి, భక్తితో జరిగెను ఈ అన్నమయ్య జయంతి, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘము స్ఫూర్తి. శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘము స్ఫూర్తి. విజయనగర వేదికపై శ్రవణానందుని స్తుతి, విజయనగర వేదికపై శ్రవణానందుని స్తుతి, వీక్షకులతో నిండెను గురజాడ కళా భారతి. భక్తితో జరిగెను ఈ
అన్నమయ్య జయంతి వెంకటేశ 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 పాహిమా నాకు వినిపించట్లా శ్రీనివాస 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 రక్షమా వెంకటేశ 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 పాహిమా శ్రీనివాస 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 రక్షమా అన్నమయ్య నమో నమో 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 భక్తితో జరిగను ఏ అన్నమయ్య జయంతి శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘము స్ఫూర్తి విజయనగర వేదికపై శ్రవణానందుని స్తుతి వీక్షకులతో నిండెను గురజాడ కళా భారతి విశ్వాసులతో నిండెను గురజాడ కళా భారతి బోలో అన్నమాచార్య మహారాజుకి పర్లేదు బాగానే పాడానా ఇవాళ రోజుల్లో ఏమేనంటే కాలం మారింది కలికాలం అని చెప్పి కాలం మీద కలిపురుషుల మీద తోసేస్తారంటే ఒక్కసారి ఆలోచిస్తే కాలం మారిందో మనుషులు మారారో మనకు అర్థమైపోతుంది. సాధారణంగా ఇవాళ 2026 నడుస్తుంది. ఒక 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితమో ఆలోచిస్తే అప్పుడు రాత్రి 12 గంటలే ఉంది, అప్పుడు పగలు 12 గంటలే ఉంది. అప్పుడు వారానికి 7 రోజులే ఉన్నాయి, ఇప్పుడు వారానికి 7 రోజులే ఉన్నాయి. అప్పుడు సూర్యచంద్రులే ఉన్నారు, ఇప్పుడు సూర్యచంద్రులే ఉన్నారు. అప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం ఇదే. కాలం ఎక్కడా మారలా, కానీ మనుషులు మారారు. నిజమా? అటువంటి పరిస్థితుల్లో మనం మంచికి పూర్తిగా దూరంగా ఉంటున్నాం. ఇవాళ రోజుల్లో మీరు ఆలోచిస్తే ఆ ప్రేమ కలిగిన వ్యక్తిని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా కూడా, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, మనం ఎంత దూరంగా ఉందాం అనుకున్నా కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూ, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నీ పక్కన ఎవరు, నీ ఫోన్లో ఎంగేజ్ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏది వీడియో కాల్ చేస్తా నీకు అని అంటున్నారంటే మనమేం అనుకుంటామంటే ఇది పని పాట లేదు, నన్ను అనుమానిస్తున్నారు, నా పక్కన ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు, నా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళు మనం అపార్థం చేసుకుంటాం. కానీ ఆ వ్యక్తులు మనల్ని కాపాడుకుంటున్నారు, మనల్ని ప్రేమతో బాధ్యతతో ఉంటున్నారు కాబట్టి వారిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తిరిగి వారికి దూరంగా మనం బ్రతకడం వల్ల ఆఖరి కష్టం అన్న వేళ, ఇబ్బంది అన్న వేళ చెప్పుకునేదానికి ఏ దిక్కు దివాణం లేకుండా మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయనంటే అది వ్యక్తిగతమైన మనసుకి, వ్యక్తిగతమైన జీవితానికి, అది కుటుంబానికి, ఈ వర్గానికి, ఈ సమాజానికి, దేశానికి ఉపయోగపడే పనులనంటే మనం వాటికి హాజరు కాలేకపోతున్నాం. ఇదే గురజాడ కళాభారతిలో కానీ ఇదే 9 గంటల 10 గంటల సమయానికి కాదు, ఒక రాత్రి 12 గంటల సమయానికి కూడా ఒక డీజే డ్యాన్సులు కానీ పెడితే ఎక్కడ చిక్కిరిసిపోతారు అన్నమాట జనం. వాటికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉండదు. ఇంకా కానీ అడ్వాన్స్డ్గా రికార్డింగ్ డ్యాన్సే కానీ పెట్టామనుకోండి, ఆఖరికి విజయనగరం కీర్తి కోసం చెప్పాలి అంటే కర్ణాటక దేశంలో ఉండేటువంటి ఆ విజయనగరానికి ఎంత కీర్తి ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ విజయనగరానికి కూడా అంత కీర్తి, అంతకంటే గొప్పదే ఉందని చెప్పుకోవాలి. అటువంటి విజయనగరంలో మనం పుట్టి బుధాలు ఎగరేస్తాం. ఏమనంటే అలా విజయనగరం బోర్డు మీద నిలబడిపోయి ఫోటోలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకోవడానికి, డీపీలు పెట్టుకోవడానికి, ప్రొఫైల్ ఫోటోలు చూపించడానికి మనం పనిచేస్తున్నాం తప్పితే ఈ రోజు విజయనగరం పరిస్థితి రోజు రోజుకి ఏమవుతుందనంటే ఆఖరికి రౌడీ షీటర్లు చచ్చిపోతే కూడా, రౌడీ షీటర్లు పోతే కూడా వందలాది మంది యువకులు తాగి తందనాలాడి బట్టలు ఇప్పేసి రోడ్ల మీద వెకేలి వేషాలు వేస్తూ చిల్లరగా వ్యవహరిస్తూ
ఆఖరికి విజయనగరం ఉండేటువంటి పేరు తీసేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారంటే అది పూర్తిగా తల్లిదండ్రుల యొక్క వైఫల్యం. తల్లిదండ్రులు పిల్లలకు ఆ రకమైన సంస్కారం నేర్పకపోవడమే కారణం. అటువంటి పరిస్థితుల్లో శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థలో చిన్ని పాలబుగ్గ పసిపిల్లలు కూడా ఆఖరికి సునాయాసంగా అన్నమాచార్య కీర్తనలు పాడేస్తున్నారు, తబలాలు వాయించేస్తున్నారు, కీబోర్డు వాయించేస్తున్నారంటే నిజంగా ఆ తల్లిదండ్రులందరూ కూడా చాలా గొప్పవారు. నిజంగా మీ అందరూ కూడా అదే రకమైనటువంటి క్రమశిక్షణతో పిల్లలకు అందుకంటే మీరు ఖచ్చితంగా పట్టులు పోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత ఓల్డేజ్ హోమ్ అయితే ఎవరో బలంగా చెప్తున్నాను. పెద్ద స్వామి పూర్వాశ్రమంలో తాతయ్య గారు, గురువు గారు సమతానంద స్వామి గారు కూడా వారు ఆశుకవి. వారు పూర్తిగా వారి జీవితం అంతా కూడా భజన కవాలీలపైనే అంకితం చేసి వారు రికార్డెడ్ గా వారు స్వహస్తాలతో రాసినటువంటి 3600 పైగా సంకీర్తనల పీఠంలో ఈ రోజుకి కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. అంటే నేను అడిగాను, స్వామి ఎందుకు మీరు ఈ పాటలు రాశారు, ఎందుకు అంతగా దానిపైన మీకు ఆలోచన వచ్చిందంటే నేను ఏ రోజు రాయాలనుకోలేదు, అవి వాటంతగా లోపల వచ్చాయి, వాటిని నేను ఇలా రాసుకున్నాను, ఇది చరిత్రకు ఆధారం అని చెప్పారన్నమాట. అలాగే అన్నమాచార్యుడు కూడా ఆయన జీవిత కాలంలో ఆయన కూర్చున్న పాటే, నిలబడిన పాటే, తిరిగిన పాటే, పడుకున్న పాటే ఇలా చేస్తుంటే తన తల్లిదండ్రులు అన్నారు, ఏట్రా పిచ్చోడ్లాగా మర్చిపోయిందా, చెక్కలోడువా, నీకేమైనా బుద్ధి లేదా, ఏదో పదాపాఠం చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, పిచ్చిగా పాటలు రాసుకుంటావు ఏంటానంటే అది నా స్వామికి నాకే తెలుసు అంటున్నాడు. అలా ఆవాల తల్లిదండ్రులు వారిని నియంత్రించినా కూడా పాటకే అంకితం అయ్యాడు కాబట్టి శరీరం పోయినా కూడా 100 సంవత్సరాలైనా కూడా చరిత్రలో ఒక మహానుభావుడిగా మిగిలిపోయాడంటే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది దేనిలో అయితే ప్రావీణ్యతను కలిగి ఉన్నామో అది ఎంతమంది మనల్ని దాని నుంచి దూరం చేద్దాం అనుకున్నా ఆ పట్టు విడవకుండా సిద్ధాంతం అంట, సిద్ధం ప్లస్ అంతం సిద్ధాంతం. ఏది చేయడానికి మనం సిద్ధపడ్డామో మనం అంతవరకు దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి చరిత్రలో స్థానం దక్కుతుందని తెలియజేస్తూ, మరి సాధారణంగా 14 ఏళ్ల వయసులో నేను సన్యాసానికి వస్తే 18 ఏళ్ల వయసులో ఆ దుర్గా మహాపీఠానికి పీఠాధిపతిగా నేను బాధ్యత తీసుకున్న 2019 సంవత్సరంలోనే పెద్ద స్వామి వారికి ఇదే వేదిక మీదుగా ఇదే శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ సమతానంద స్వామి వారికి 2018లో సన్మానం చేసింది. ఇక్కడ మళ్ళీ 2026లో మళ్ళీ ఇదే వేదిక మీద నేను వచ్చి మీ అందరితో కలవగలిగానంటే ఇది ఖచ్చితంగా నాకు ఎంతో మనసు ఆనందం కలిగించిందని తెలియజేస్తూ, మరి మా సూర్య మాస్టర్ వచ్చారంటే స్వామి ప్లీజ్ హ్యాండ్ ఓవర్ మా మైక్, నేను మీకు ఇచ్చిన మైక్ నేను మళ్ళీ నాకు ఇచ్చేయాలి. అందుకు చక్కగా మరొకసారి మరి పెద్దలందరూ కూడా చక్కగా వారి ఉద్దేశాలు చెప్పారు. పిల్లల్ని ఖచ్చితంగా సంస్కారంతో మనం పెంచాలి. ముఖ్యంగా మనం భారతదేశంలో భారతీయులుగా పుట్టాం కాబట్టి, హిందూ దేశంలో హిందువులుగా పుట్టాం కాబట్టి ఖచ్చితంగా మన దేశం పట్ల మన ధర్మం పట్ల నిబద్ధత కలిగి మనం ఖచ్చితంగా ఆ ధర్మాలను పాటించి సంస్కారవంతమైనటువంటి జీవితాలతో మనం ఈ జన్మను సార్థకం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ వారందరికీ, మరి కార్యక్రమానికి హితోధికంగా సహకరించినటువంటి దాతలందరికీ మరి చక్కగా మీరందరూ కూడా వీక్షక మాత్రంగా కాకుండా ప్రేక్షక మాత్రంగా కాకుండా ఎంతో ఉత్సాహంతో మీరందరూ కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ చేతులు అందరి తలపైన ఆచరణ భావంతో ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తూ, అందరి జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి, అందరి వ్యవహారాలు కూడా 3 పనులు 6 పాసులుగా ఉండాలని కూడా తెలియజేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. అందరూ గట్టిగా చెప్పాలి గోవిందా. చేతులు ఎత్తకపోతే మాత్రం ఐక్యమనం. దేవుడి నామాన్ని చెప్పడానికి కూడా సిగ్గుపడితే మన మెదడు ఎంత అతికించి బతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. ధర్మం విషయంలో ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు, దైవం విషయంలో గురువుల దగ్గర ఎప్పుడు సిగ్గుపడకూడదు. అలాంటివి ఏమీ లేవంటే 2 చేతులు పైకే చెప్పాలి గోవిందా గోవిందా. భారత్ మాతా కీ, సత్య సనాతన వైదిక ధర్మ की, गो माता की, गीता माता की, गंगा माता की, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థకి వచ్చిన మీ అందరికీ మీ సంగతే కింద నాకు కూడా జై హింద్. బలం యోగాగ్ని జ్వలించే ప్రభో, వీర 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 స్వరూపం భూమిని కాపాడే ప్రభో, జయ 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 నినాదం లోకమున మార్గ